టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 94. మీరస్సలు కంగారు పడకండి. ఆ మందు ఖచ్చితంగా పనిచేస్తుంది. మీ మనవరాలు శుభవార్త చెప్తుంది. చూస్తూ ఉండండి అని సుబ్బమ్మ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సుబ్బమ్మ ఆ మాట చెప్పి వెళ్ళిపోయాక జానకమ్మ గారికి ఇంకా ఆత్రం ఎక్కువైపోయింది. ఏంటి నా మనవరాలు ఎప్పుడు వస్తుంది ఏంటా అని రఘుపతి గారికి కాఫీ, నీళ్ళు, టిఫిన్ కూడా పెట్టకుండా జానకమ్మ గారు మనవరాలు రూమ్‌నే చూస్తూ ఉంటే, "ఏంటి జానకి, ఇవాళ ఏంటి ఇంత కంగారు పడుతూ ఉన్నావు? అసలు లేచిన దగ్గర నుండి నన్ను పట్టించుకోవడమే మానేశావు. కాఫీ ఇవ్వలేదు, టిఫిన్ పెట్టలేదు. అన్ని పని వాళ్ళే చూసుకుంటున్నారు. ఏమైంది? ఒంట్లో ఏమైనా బాలేదా నీకు? చెప్పు. అలా ఏదైనా ఉంటే హాస్పిటల్‌కి వెళ్దాం మనం" అని అడిగారు రఘుపతి గారు టిఫిన్ చేసి వచ్చి భార్య పక్కన కూర్చుంటూ. అయ్యో! అలాంటిదేం లేదండి. మన మనవడు, మనవరాలు ఇంకా నిద్ర లేవలేదు కదా! పిల్లలిద్దరూ బాగానే ఉన్నారా? లేకపోతే ఏదైనా గొడవ పెట్టుకున్నారా? అసలేమైందని చూస్తున్నాను. అంతేనండి అని చెప్పారు జానకమ్మ గారు చిన్నగా నవ్వుతూ. కొత్తగా పెళ్ళైన వారు వాళ్ళేదో ముద్దు ముచ్చట ఆడుకుంటూ నైట్ లేట్‌గా పడుకున్నట్టున్నారు. దానికే నువ్వు కంగారు పడితే ఎలా జానకి? మన పెళ్ళైన కొత్తల్లో అయితే ఇంకా మధ్యాహ్నం 1, 2 అయ్యేది మన గది తలుపులు తెరుచుకునే వరకు. అది గుర్తులేదా? ఇప్పుడు నువ్వు ఆ వయసు దాటే వచ్చిందానివే కదా! ఆ కాస్త కూడా అర్థం చేసుకోలేవా? అని రఘుపతి గారు ముసిముసిగా నవ్వుతూ ఉంటే, చాల్లేండి మీ సరసాలు. ఇప్పుడు మన విషయాలెందుకులేండి అప్పటివి అని వారి కొత్తగా పెళ్ళైన అప్పటి రోజులు గుర్తుకొచ్చి జానకమ్మ గారు కూడా ముసిముసిగా నవ్వుకున్నారు. వాళ్ళే బయటకొస్తారులే జానకి. నువ్వు కంగారు పడకు. నేనలా బయటికి వెళ్ళేసొస్తాను అని రఘుపతి గారు వెళ్ళాక ఇక వీళ్ళు టిఫిన్ సమయానికి కూడా లేచేలాగా లేరు. పిల్లలకి కాసింత భోజనం గట్టిగానే వండాలి అని నిర్ణయించుకొని జానకమ్మ గారు పని వాళ్ళందరికీ చెప్పి నా మనవడు, మనవరాలి కోసం అన్ని నాన్ వెజ్ వంటకాలు రెడీ చేయిస్తూ ఉంటారు. అలా వంటలవుతున్న సమయంలో 1 గంట సమయానికి సాహిత్యకి మెలకువ వస్తుంది. ఆమె ఒక పక్కకి తిరగాలి అన్నా కూడా అంతగా ఓపిక లేక పూర్తిగా కళ్ళు తెరిచి ఆ గదిని చూసి వెంటనే ఆమె పక్కకు చూసేసరికి సిద్ధు ఆమె నడుము మీద పడుకొని ఆమె నడుము చుట్టూ గట్టిగా చేయి వేసి పట్టుకొని పడుకున్నాడు. ఆమె ఒంటి మీద ఏంటా బరువు అని అనుకుంది. ఒక్కసారిగా బ్లాంకెట్ చిన్నగా తీసి చూసేసరికి ఇద్దరూ బట్టలు లేకుండా ఉన్నారు. అదంతా చూసి సాహిత్య నోరు తెరుచుకొని రాత్రంతా జరిగింది ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోగానే ఆమె బుగ్గల్లో సిగ్గు ముంచుకొచ్చేసింది. ఎంత దాచినా కూడా. రాత్రి ఇద్దరు పడుకునే ముందు అసలు వారిద్దరి మధ్య ఒక్క మాట కూడా లేకుండా ఉదయం వరకు జరిగిందంతా గుర్తు చేసుకొని సాహిత్య చిన్నగా నవ్వుతూ సిద్ధు ఆమెను అపురూపమైన వస్తువుని ఏదో పట్టుకున్నట్టు అంతా గట్టిగా పట్టుకొని పడుకోవడం చూసి ఆమె సంతోషపడుతూ సిద్ధు అని అతడి బుగ్గ మీద చేయితో తడుతూ పిలిచింది. కానీ సిద్ధు ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. నా దగ్గరికి రాను అన్నాడు. నన్ను టార్చర్ చేస్తాను అన్నాడు. నన్ను దూరం పెడతాను అన్నాడు. ఎన్ని మాటలు మాట్లాడినా చీర కట్టుకుంటే మాత్రం నన్నలా చూసి ఆగలేక నాకు దగ్గరైపోయాడు. ఈ ట్రిక్ ఏదో తెలిసుంటే రోజూ ఇలాగే చీర కట్టుకొని నిన్ను ఊరించేదాన్ని కదరా బాబు అని సాహిత్య నవ్వుకుంటూ, ఓయ్ సిద్ధు బాబు, లేవరా బాబు, ప్లీజ్ బరువుగా ఉన్నావు. నాకస్సలు ఓపిక లేదు. ఫ్రెష్ అయ్యి కడుపులో ఏదైనా పడితే గానీ ఓపికొచ్చేలా లేదు. ఓయ్ సిద్ధూ! లే అన్న సాహిత్య పిలుపుకి మెల్లిగా అప్పుడే సిద్ధు కళ్ళు తెరుస్తూ ఉంటే అతడికి ఏదో మెత్తగా తగులుకుంటూ ఉంటుంది. అసలు నేనెక్కడున్నాను అని కళ్ళు తెరిచేసరికి ఆమె సన్నటి నడుము అతడికి దర్శనమిచ్చింది. అది చూడగానే సిద్ధు కళ్ళు ఒక్కసారిగా పెద్దవైపోయాయి. అసలు నేనేంటి? ఎక్కడున్నాను? అని కాస్త తల పైకెత్తి చూసేసరికి అతడు పూర్తిగా సాహిత్య మీదనే ఉండడం, ఇద్దరు బ్లాంకెట్‌లో ఉండడం, ఇద్దరి శరీరాలు ఒకరికొకరు తలుగులుకోవడం అన్నీ ఒక్కొక్కటిగా అతడికి అర్థమవుతూ నైట్ ఏం జరిగిందో అని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించేసరికి నైట్ నుండి ఇప్పటి వరకు జరిగింది ప్రతి ఒక్కటి కూడా సిద్ధు కళ్ళకి కట్టినట్టుగా గుర్తొచ్చింది.
అదంతా గుర్తుకు రాగానే సిద్ధు గట్టిగా కళ్ళు మూసుకొని, అసలు నా ఫీలింగ్స్‌ని నేనెట్లా కంట్రోల్ చేసుకోలేకపోయాను? ఎందుకు మొదటిసారి నా ఒంట్లో ఇలా జరిగింది? నా బాడీని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అసలు దీనికి దూరంగా ఉంటానన్న వాడిని నేనే దీన్ని నా దగ్గర చేసుకున్నాను అని సిద్ధు సాహిత్య కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, "లేవవయ్యా బాబు! నైట్ నుండి ఇలాగే ఉన్నావు. చాలా బరువుగా ఉన్నావు. ప్లీజ్ నువ్వు కాస్త పక్కకి జరిగితే నేను ఫ్రెష్ అవుతాను. ఇప్పటికే బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయి" అని అంది సాహిత్య. దాంతో సిద్ధు సైలెంట్‌గా పక్కకి జరగగానే, సాహిత్య సిగ్గుపడుతూ, నవ్వుకుంటూ లేచి, ఆమె ఒంటికి బ్లాంకెట్ చుట్టుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే సిద్ధు లేచి తల పట్టుకొని కూర్చున్నాడు. "అసలేం చేశావురా సిద్ధూ? సాహిత్యతో దూరంగా ఉంటాను అనుకున్నావు కదా! మరిప్పుడు ఇదేంటి? కానీ ఇదేంటి ఇలా జరిగిపోయింది? అసలు నా బాడీ నా కంట్రోల్‌లో లేకుండా పోయిందేంటి?" అని ఏదో ఏదో ఆలోచిస్తూ సిద్ధు సైలెంట్‌గా ఉన్నాడు. అప్పటిలోపు సాహిత్య ఫ్రెష్ అయ్యి, డ్రెస్ వేసుకొని బయటికి వచ్చి, "ఓయ్! ఇంకా అలానే ఉన్నావేంటి? ఫ్రెష్ అవ్వు పో. టైం చూడు ఎంతవుతుందో. రూమ్ అంతా నీట్‌గా సర్దాలి మళ్ళీ" అని సిద్ధుని సాహిత్య పిలిచేసరికి, ఆమెతో మాట్లాడకుండానే, కనీసం ఆమెను చూడకుండానే సిద్ధు వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోవడంతో, సిగ్గుపడాల్సింది నేను కదా! వీడు సిగ్గుపడుతున్నాడేంటి? అని సాహిత్య నవ్వుకుంటూ నేలకి చేరిన వాళ్లకు బట్టలన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్‌లో వేసి, వాళ్ళ రూమ్ అంతా నీట్‌గా సర్దుతూ, బెడ్ మీద ఉన్నవన్నీ తీసేసి, మళ్ళీ కొత్త బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ వేసి, మిర్రర్ దగ్గరికి వెళ్లి చూసుకోగానే, ఆమె మెడ మీద అతడి పంటి గుర్తులు కనబడుతూ ఉంటే, "మరి ఇంత ఘోరంగా చేయాలా సిద్ధూ బాబు ఇవన్నీ? ఎలా కవర్ చేయాలిప్పుడు? నేను అందరికి కనబడకుండా" అని అంటూ జుట్టంతా లీవ్ చేసుకొని మెడ దగ్గర కవర్ చేసుకుంటుంది సాహిత్య. ఆ మార్క్స్ అన్నీ కనబడకుండా. ఇక రూమ్ అంతా నీట్‌గా సర్దేసుకొని, ఆమె కూడా రెడీ అయ్యి సిద్ధు వచ్చే వరకు అతడికి కూడా డ్రెస్ తీసిపెట్టి, అతడు బయటకొచ్చాక వెళ్దామని చూస్తూ ఉంటుంది సాహిత్య. సిద్ధు రాగానే, "నువ్వు రెడీ అయ్యిరా సిద్ధు, నేను బయటికి వెళ్తున్నాను" అని చెప్పి సాహిత్య డోర్ ఓపెన్ చేసి అప్పుడే బయటికి వెళ్ళడంతో జానకమ్మ గారు కిచెన్‌లో ఉన్నా కూడా డోర్ సౌండ్ వినపడి వెంటనే మనవరాలు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి మనవరాల్ని ఆవిడ రూమ్‌లోకి తీసుకెళ్ళి, "ఏంటి సాహిత్య, ఇంతవరకు పడుకునే ఉన్నారు? బానే ఉన్నారా మీరిద్దరూ? ఎందుకింత లేట్ అయింది?" అని అడిగారు మనవరాల్ని. ఆవిడ అడిగిన దానికి మనవరాలు సిగ్గుపడుతుంటేనే సగం విషయం అర్థమైపోయింది జానకమ్మ గారికి. అప్పటికి ఆవిడ కూడా ముసిముసిగా నవ్వుకుంటూ, "ఏమైందని చెప్పమంటే నవ్వుతావేంటే? అసలేం జరిగింది? సిద్ధు బాగానే ఉన్నాడా? ఇద్దరు ఏమైనా గొడవ పెట్టుకున్నారా?" అని జానకమ్మ గారు అడుగుతూ ఉంటే, "అదేం లేదమ్మమ్మ. నైట్ సిద్ధు నన్ను దగ్గరికి తీసుకున్నాడమ్మమ్మ. ఇన్ని రోజులు మా ఇద్దరి మధ్య ఉన్న దూరం ఈ రాత్రితో చెరిగిపోయింది" అని మనవరాలు మొహం నిండా సంతోషంతో చెప్తూ ఉంటే, జానకమ్మ గారి కడుపు నిండిపోయింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.